వైఫల్యంగా భావిస్తూ ఉన్నారు. సో ఏంటి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ఎవడైతే నాకేంటి పుష్ప వర్సెస్ రేవంత్ రెడ్డి యోయో ఛానల్ ప్రత్యక్ష ప్రసార వేదికల్లో పాల్గొన్నటువంటి మన కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ అనలిస్ట్ శ్రావణ్ అన్న గారికి, రవి గారికి, చిట్టిబాబు గారికి, అందరికీ ముఖ్యంగా ఏయో ప్రేక్షకులకు ధన్యవాదాలు, నమస్కారాలు. అంతకంటే ముందు ఏదైతే ఈ టోటల్గా గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పెద్ద ఎపిసోడ్, ముఖ్యంగా రేవతి అనే ఆమె చనిపోయినటువంటి సందర్భము, ఆమె యొక్క ఆత్మకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా శ్రీతేజ అతి త్వరగా కోలుకోవాలని మనం అందరము ఒకసారి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలని మనస్ఫూర్తిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా నేను ముందు ఆ విధమైనటువంటి ఆలోచనతో ప్రార్థిస్తున్నాను. ఇక చర్చలోకి వెళ్తే రవి గారు, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళిద్దరు మాట్లాడేటువంటి తీరు ఎలా ఉందంటే, బట్ట కాల్చి ఆళ్ళ మీద వేసి ఆ బట్ట తీసి ఇళ్ళ మీద వేసినట్టు ఉంది. ఓపెన్గా చెప్పాలంటే ఒక చర్చని మును రవి గారికి చెప్పారు, మాట్లాడారు, చిట్టిబాబు గారు మాట్లాడారు. అది ఈ యొక్క వేదిక అనేది మనకు ఒక మంచి అవకాశం. అంటే నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. ఈ అవకాశం ద్వారా మనము అవుట్పుట్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినట్టు సందర్భాన్ని వాడుకుందాం, వినియోగించుకుందాం. ఓకే, ఇక మానవనీయ కోణం, హ్యుమానిటీ మీద రేవంత్ రెడ్డి గారు ఒక మంచి స్పీచ్ కూడా నిన్న అసెంబ్లీ వేదికగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బన్నీ వర్సెస్ రేవంత్ రెడ్డి జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే జరిగినటువంటి ఆ యొక్క సంఘటన అనేది చాలా బాధాకరమైన సంఘటన. హ్యుమానిటీ కోణంలో ఎవ్వరు కూడా, ప్రజలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కానీ, అధికారులు కానీ ఎవ్వరు దాన్ని హర్షించరు, దాన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. అటువంటి సంఘటనలు జరగకూడదని కోరుకోవాలి. ఇకపోతే ఈ విషయం మీద ప్రభుత్వము, ఇటు పుష్ప టీం ఇద్దరు తప్పిదాలు ఉన్నాయి. ఎట్లా అంటే, మొట్టమొదటగా ఏదైతే పుష్ప బెనిఫిట్ షో, తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమను ఆదరించాలని బెనిఫిట్ షోలు, అదేవిధంగా టికెట్లు రేట్లు పెంచాము, టికెట్లు రేట్లు పెంచే విధంగా జీవోను విడుదల చేసామని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరిశ్రమ హర్షించడము, అదే హర్షించినటువంటి నిర్ణయంలో పాటు వారికి సంబంధించి గతంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎన్నో రకాలటువంటి ఈవెంట్స్ జరిగినాయి. మీరు ఒకసారి ఆలోచిస్తే ఇటీవల దేవర ఫంక్షన్ కూడా ఒకటి హోటల్లో చాలా బీభత్సమైనటువంటి సంఘటన జరిగింది. సో ఇటువంటి అన్నిటిని సంఘటనను దృష్టిలో పెట్టుకున్న తర్వాత కూడా పర్మిషన్ మేము ఇవ్వలేదు, అయినా పుష్ప వచ్చాడు, పుష్ప అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వచ్చాడు అని పదే పోలీసు వారు నిన్న ఆయన అనంత్ సార్ గారు మాట్లాడడం, అదొక 10 నిమిషాల వీడియోని రిలీజ్ చేయడం ఆఫ్టర్ 14-15 డేస్ తర్వాత. ఇదంతా డే బై డే ఒక సీరియల్ అంటే పుష్ప సినిమా కంటే కూడా ఈ పిక్చరు తెలంగాణలో బాగా ఆడుతుంది. అన్ని సినిమా థియేటర్లలో ఎన్నో వేల కోట్ల కలెక్షన్ చేసినటువంటి పుష్ప 2 సినిమా ఈ సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో ఒక ఆలోచన, ఒక చర్చ. ఎందుకు కారణం? ఇది ఒక డైవర్టెడ్ పాలిటిక్స్. దీని కింద ఏదో పెద్ద నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. అది మీకు అతి త్వరలో ఒక 10-15 రోజుల తర్వాత అది కూడా బయటపడుతుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్, నేను అడుగుతున్నా, ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, ఒక సభకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకొక పార్టీ కానీ పర్మిషన్ ఇవ్వకపోతే ఎప్పుడైతే ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళని ఇళ్ల వరకే పరిమితం చేసేటువంటి ప్రభుత్వము, వాళ్ళ ఇళ్లల్లో నుంచి కనీసం బయటకి నాయకులను రాకూడదు అనేటువంటి ఒక పెద్ద కంకణం కట్టుకున్న ప్రభుత్వము, పోలీసులను వాళ్ళ ఇంటి మీదకి తీసుకెళ్లి స్టేషన్లో పకడ్బందీగా నిర్బంధం చేసే ప్రభుత్వము పుష్పాని జూబ్లీ హిల్స్ నుంచి సంధ్యా థియేటర్ వరకు ఆపలేదా? పాయింట్ నెంబర్ 1 రాసుకోవాలి మునూరుగా రవి గారు దయచేసి. నేనేమంటున్నానంటే, జూబ్లీ హిల్స్ నుంచి బయలుదేరిన పుష్ప టీము, అదే అల్లు అర్జున్ 4 సార్లు వచ్చారు. ఫస్ట్ కొడుకు వచ్చిండు, తర్వాత కూతురు వచ్చిండు,
పిల్లలు వచ్చారు. అంటే నేనేమంటున్నానంటే 1 by 1 వచ్చినటువంటి 4 కార్లకి సంధ్యా థియేటర్ గేట్లు తెరుచుకొని పోలీసులు బౌన్సర్లు వాళ్ళని లోపలికి పంపించారే. ఆ రోజు ఫస్ట్ జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఆలోచించుకొని మీరు రాకూడదు, మీకు పర్మిషన్ లేదు, అయినా మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి ఆపి గేట్ క్లోజ్ చేసి పంపిస్తే అల్లు అర్జున్ వెళ్ళిపోడా? అంటే ఇక్కడ నిర్లక్ష్య వైఖరి డిపార్ట్మెంట్ నిర్లక్ష్య వైఖరి జరిగింది. ఇకపోతే రెండోది పుష్ప సినిమా టీం వాళ్ళు కూడా ముందు జాగ్రత్తలు పాటించలేదు. ఎందుకు పాటించలేదంటే అక్కడ స్థానికంగా బౌన్సర్స్ని కేవలము అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రొటెక్షనే తీసుకున్నారే తప్ప ప్రజలారా ఒక్కసారి గుర్తుంచుకోండి, ఏ హీరో అయినా సరే అభిమానుల రక్తాల్ని తాగుతారు కానీ అభిమానులకు రక్తం పంచే కార్యక్రమం చేయరు. గుర్తుపెట్టుకోండి. మనము అభిమానించాలి, సినిమా ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి తప్ప మన యొక్క పరిస్థితులు స్థితిగతులు కూడా చూసుకొని ఆ సినిమాకి వెళ్ళగలమా వెళ్ళలేమా, మన ఆర్థిక సామాజిక సమయ పరిస్థితులను చూసుకొని సినిమాకి వెళ్ళాలి. కానీ అభిమానులు పాపము బట్టలు దించుకుంటారు, హారతలు ఇస్తారు, వాళ్ళ యొక్క ప్రేమ పాలాభిషేకాలు చేస్తారు. నేను కూడా చేసినోండే. కానీ ఏ టైంలో ఎప్పుడు ఎలా స్పందించాలనేది తప్పకుండా ఆలోచించండి. భవిష్యత్తులో ఇంకా చాలా జరగబోతాయి. ఎందుకంటే దీన్ని ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాఫియా అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో రేట్లు పెంచేశారు. అతి తక్కువ కాలంలో సినిమా పైరసీని అడ్డుకట్ట వేయలేక అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమా థియేటర్లలో ఎక్కువ రేట్లు పెట్టి డబ్బుని రూపాయికి 10 రూపాయలు ధనార్జనయే లక్ష్యంగా జరుగుతున్నటువంటి మాఫియా ఒకటి ఉంది. సో ఇదంతా దీనికి ఇది కూడా కారణము. ఈ యొక్క ఫుల్ క్రౌడెడ్ని కూడా కారణం. సో ఇక పక్కన పెడితే నెక్స్ట్ కమింగ్ టు ద పోలీసుల వైఫల్యం, పుష్ప టీం వైఫల్యం, ఇదంతా జరిగింది. ఓకే, రేవంత్ రెడ్డి గారు రేవతి గారు చనిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం గారు స్పందించారు. సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ వారు A11 A1 ఆయన అరెస్ట్ చేశారు. ఓకే, అరెస్ట్ అయిన తర్వాత కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి విషయాలైనా సరే ఏ అంశం కూడా కోర్టు పరిధిలో ఉన్న తర్వాత మనము రాజకీయ వ్యాఖ్యానాలు కూడా ఈరోజు కూడా మనం ఇక్కడ డిబేట్ పెట్టుకున్నప్పుడు కూడా కొన్ని పరిమితులతో, కొన్ని అనుమతులతో, కొన్ని యొక్క నిరాయుధమైనటువంటి ఆధారాలతో మాట్లాడకూడదు. ఆధారాలు ఉన్నటువంటి వాటితోనే మనం మాట్లాడాలి తప్ప ఊరికి నిరాయుధమైనటువంటి అభాండాలు వేసి రేవంత్ రెడ్డిని ఇట్లా పుష్ప టీంని ఇట్లా మనం మాట్లాడేది ఒక వేదిక ఎట్లా ఉండాలంటే ప్రజలు అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అదేవిధంగా ఏదైతే జరిగినటువంటి ఆ కోర్టు అంశాన్ని వీళ్ళు నిన్నటి రోజున అసెంబ్లీలో ఆ తర్వాత అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చిన తర్వాత మేమింత ఖర్చు పెట్టినాం, మేమింత డొనేట్ చేసినాము, మేమింత చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు అని చెప్పి పదే రెచ్చగొట్టుకోవడము ఇరువైపులా. నిన్న మా బండి సంజయ్ గారు కూడా కిమ్స్ హాస్పిటల్కి ఫస్ట్ ఒకటే మాట అన్నారు. ఆయన అన్న మాట ఏంది, ఇరువైపులా విమర్శలు ఆపండి. ప్రస్తుతము శ్రీతేజ కోలుకోవడానికి ఏ విధమైనటువంటి చికిత్స అవసరమో, ఏ విధమైనటువంటి సదుపాయాలు అవసరమో దాని మీద మనం దృష్టి పెడదాం అనే ఆలోచన మా బండి సంజయ్ గారు అన్నారు. కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? కిషన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డరు పరిమితి దాటి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం అనేది లా అండ్ ఆర్డర్ని విస్మరించిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక సెలబ్రిటీ మీద దాడి జరిగినప్పుడు ఒక సెలబ్రిటీకే దిక్కు లేనప్పుడు ఒక కామన్ మ్యాన్కి ఏం దిక్కు ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంది, అంటే సెక్యూరిటీ ఉంది. సో ఇవన్నీ నేనేం చెప్తున్నానంటే ఇరువైపులా జరిగినటువంటి ఈ యొక్క అనర్థాన్ని ఒక రాజకీయ కోణంలో ఎథిక్స్ అండ్ నిన్న మాట్లాడారు, చాలా పెద్ద మాట మాట్లాడారు మన రేవంత్ రెడ్డి గారు. ఎథిక్స్ అండ్ వాట్ యు కాల్ మోరల్ ఎథిక్స్ అండ్ మోరల్ లేవని చెప్పి
ఒక పర్సనాలిటీని చెప్పారు. నేను అడుగుతున్నా, వేర్ ఈజ్ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఫ్రమ్ యువర్ గవర్నమెంట్? వేర్ ఈజ్ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఎ బీజేపీ ఒక కార్యకర్తగా, బీజేపీ వైపు నుంచి యోయో వేదిక రేవంత్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్న. ఎథిక్స్ అండ్ మోరల్స్ లేవు అని బన్నీని మనం ప్రశ్నిస్తున్నప్పుడు మీకు ఎథిక్స్ అండ్ మోరల్స్ మీ గవర్నమెంట్కి ఎక్కడ ఉంది? మీకు గవర్నమెంట్కి ఎథిక్స్ అండ్ మానవీయ కోణంలో మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ఎన్నో రకాల సంఘటనలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. వాస్తవానికి ఉదాహరణకు ఫుడ్ పాయిజన్ కానివ్వండి, లగిచర్ల కానివ్వండి, అదే విధంగా నిన్నటి రోజున ఒక గురుకుల పాఠశాలలో రైలింగ్ లేక సపోర్ట్ లేక ఒక పాప చనిపోయింది. పాప చనిపోయింది. అట్లా ఈ విధంగా ఇటీవల ఆయన ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాదాపు ఎన్ని వందల మంది చనిపోయారు, ఎన్ని వందల మంది చనిపోయారు అనేది కూడా మీకు తెలుసు. విద్యార్థులు చనిపోయిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. అదే విధంగా ఒక విషయం చెప్తాను, ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ వల్ల ఇవన్నీ ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా. ఇవన్నీ పక్కన పెట్టి పర్టికులర్గా ఈ ఇష్యూని పుష్పాని బన్నీని టార్గెట్ చేయడం అనేది ఇది ఒక పొలిటికల్ రప్చర్, ఒక పొలిటికల్ టార్గెట్, ఒక పొలిటికల్ ఫ్రస్ట్రేషన్. రేవంత్ రెడ్డి గారు ఒక ఇండస్ట్రీని తన ఆధీనంలోకి తీసుకునే విధానం కోసం ఇదంతా జరుగుతున్నది అనేటువంటి. నేను దీంట్లో చెప్పబోదు ఒకటి, ప్రభుత్వ వైఫల్యం ఫస్ట్ లోనే